రాష్ట్రంలో ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ పేరే మారుమోగుతోంది. మా కొద్దీ రేవంత్ పాలన అంటూ జనం నిప్పులు చెరుగుతున్నారు. అన్ని వర్గాల ఆత్మ బంధువు కేసీఆరే మళ్లీ రావాలంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వెంకటాపూర్లో గ్రీన్ ఛాలెంజ్ సందర్భంగా గులాబీ బాస్ ను ప్రజలు గుర్తు చేసుకున్నారు. గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తో వృద్ధురాలు ఆత్మీయంగా మాట్లాడింది. నాటి బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంది. నీళ్లు, కరెంట్, పెన్షన్లు ఇలా అన్ని ఇచ్చిన కేసీఆర్ కు రేవంత్ కు పొంతనే లేదని కుండబద్దలు కొట్టింది. ఇచ్చిన హామీలేవి రేవంత్ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ మళ్లీ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆమె తేల్చి చెప్పింది. ఆయన చేస్తానన్న పనులు ఎవి చేయలేదు సార్. ఒకటి రాలేదు, ఏ ఊరికి ఆ సారు ముందే పచ్చేమో పార నీళ్ళు ఇచ్చిండు, 12 వస్తువులు ఇచ్చిండు, కాలువలు బంద్ చేసిండు, ఒడ్లు బంద్ చేసిండు, మసాలా బంద్ చేసిండు. ఆయన పుణ్యం కలగదు మరి.